హాయ్ అందరికీ నమస్కారం. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనం సంక్రాంతి స్పెషల్ మినపప్పు కారపూసలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ కారపూసల్ని కొన్ని చోట్ల జంతికలు, మురుకులని కూడా పిలుస్తారు. ఈ మినపప్పు పొడి మనం పిండి లేకుండా కుక్కర్ లో ఉడికించుకొని చేసి చూపిస్తున్నానండి. ఇన్స్టెంట్ గా చేసేయవచ్చు. టేస్ట్ చాలా బాగుంటది. ఈ పండక్కి ఇలా ట్రై చేయండి మీరు తప్పకుండా. ముందుగా నేను 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. మీరు మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. నాకు దగ్గర ప్రెజెంట్ పప్పు ఉంటే పప్పుతో చూపిస్తున్నాను మీకు. ఈ పప్పుని 2-3 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల పప్పు పైన ఉన్నంత డస్ట్ క్లియర్ అయిపోయి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడు పప్పుని మీరు పిండి పట్టించుకునే వాళ్ళైనా కూడా వాష్ చేసుకొని ఎండబెట్టుకొని పిండి పట్టించుకొని చేయండి. ఇలా మనం 1 అవర్ నానబెట్టుకుందాం. 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూస్తే పిండి అనేది కొంచెం రెట్టింపు అయింది కదండి, మంచిగా నానింది. దీనికి 1 అవర్ నానబెడితే చాలు. అలా నానబెట్టడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట జంతికలు అనేది. ఇలా నేను కుక్కర్ లో తీసుకుంటున్నాను. నేను ఏ కప్పుతో పప్పు తీసుకున్నాను దాంతోనే 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. 1:2 రేషియో అన్నమాట. 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకొని మనం 3 విజిల్స్ వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ 3 విజిల్స్ సరిపోతుందండి. పర్ఫెక్ట్ వాటర్ క్వాంటిటీ కూడా సరిపోతుంది అనమాట. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా క్లియర్ అయిన తర్వాత చూద్దాం మనం. చూసారు కదా, పప్పు అనేది సాఫ్ట్ గా ఉడికింది. పప్పుని సాఫ్ట్ గా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేతి మీద పట్టుకొని ప్రెస్ చేస్తే అసలు పప్పు అనేది స్మూత్ గా ఉండాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ గా ఉడికింది. వాటర్ కూడా మనకి కరెక్ట్ గా సరిపోయింది. ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా మీరు వడబోసుకొని సైడ్ కి పెట్టుకోండి. మనం పిండి కలుపుకునేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఈ పప్పుని నేను మిక్సీ జార్ లో తీసుకుంటున్నాను. ఇది కొంచెం వేడిగా ఉంది కదా, మీకు వీడియోలో చూపిస్తున్నాను. మిక్సీ జార్ లో తీసుకొని దీన్ని కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం. ఇలా పప్పుని మొత్తం మిక్సీ జార్ లో తీసుకున్నా నేను. దీన్ని మనము స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వాటర్ సరిపోతుంది. ఒకవేళ గ్రైండ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటే జస్ట్ 1-2 డ్రాప్స్ అలా స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. నేను ఇది రేషన్ బియ్యం అండి, ఇంట్లోనే పిండి పట్టిస్తాను నేను. వాష్ చేసుకొని ఎండబెట్టుకొని అలా ఎండబెట్టుకొని పిండి పట్టడం వల్ల మనకి కారపూసలు అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నా దగ్గర కొంచెం మిల్లుల్లో ఎక్కువ గోధుమ పిండి, జొన్నలు అలా పడతారు, ఎక్కువ రైస్ అనేది పట్టారు. అందుకని నేను జల్లించుకుంటున్నాను, ఇలా డస్ట్ వస్తుందని చెప్పి. ఈ బియ్య పిండిలోనే టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్ తగ్గట్టు స్పూన్ కారం తీసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్. దీంట్లో కారం వేయకపోయినా బాగుంటదండి, వామ్ వేసుకోవడం వల్ల టేస్ట్ మినపకార పూసల్లో. కానీ నేను టేస్ట్ ఇంకా బాగుండాలని చెప్పి కారం యాడ్ చేశాను. ఇలా 1 స్పూను వామ్ వేసుకున్నాను. తెల్ల నువ్వులండి, నల్ల నువ్వులు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటది. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం. ఇలా ఇవన్నీ పొడి పిండిలో మిక్స్ చేసుకోవడం వల్ల కరెక్ట్ గా ఇంగ్రీడియంట్స్ అన్ని కలుస్తాయి అన్నమాట. ఇలా పొడి పిండిలో మొత్తం కలుపుకొని మనం దీంట్లో కొంచెం వేడి చేసిన నెయ్యి గాని ఆయిల్ గాని తీసుకోవాలి. నేను నెయ్యి తీసుకుంటున్నాను 2 స్పూన్స్. ఇలా వేడి చేసిన నెయ్యి గాని ఆయిల్ గాని యూజ్ చేయడం వల్ల మన కారపూసలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి, గుల్లగా. టేస్ట్ చాలా బాగుంటది. ఇంకా నెయ్యి వేస్తే ఇంకా బాగుంటదండి టేస్ట్ అనేది. ఈ నెయ్యి మొత్తం ఈ పొడి పిండికి మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇలా చేత్తో మనం ముద్దలాగా చేస్తే ముద్దలాగా అవ్వాలి. అప్పుడే మన పిండి పర్ఫెక్ట్ గా కలిసినట్టు నెయ్యి. చూసారు కదా, ఇలా ఒకవేళ ముద్ద అవ్వకపోతే మీరు కావాల్సినంత ఇంకా కొంచెం 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఈ మినపప్పు ఉంది కదండి, దాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇలా స్మూత్ పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. ఇలా చేత్తో పట్టుకుంటే అసలు బరకలాగా ఉండకూడదు, రఫ్ గా ఇలా స్మూత్ గా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ గా మనం గ్రైండ్ చేసుకున్నాము. ఇలా పేస్ట్ స్మూత్ గా ఉండడం వల్ల మనకి మినపప్పు అనేది కారపూసలు చాలా టేస్టీగా అనేది వస్తుంది, క్రిస్పీగా ఉంటది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటది. ఇలా పొడి పిండిలో మనం ఈ మినపప్పుని మొత్తం కలుపుకుందాము. మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ముందు పొడి పిండిలోనే టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. దీంట్లో ముందుగానే వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ పేస్ట్, మినపప్పు పేస్ట్ ఉంది కదా, దీంతోనే మనం పిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు వాటర్ అనేది తక్కువ అయితే కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ స్మూత్ గా మృదువుగా కలుపుకోవాలండి. పిండి ఎప్పుడు గట్టిగా ఉండకూడదు. చూసారు కదా, వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఈ మినపప్పు కొంచెము జిడ్డుగా ఉంటది కదండి, అందుకనే
కొంచెము స్మూత్ గానే కలుపుకోవాలన్నమాట. ఇలా మృదుగా కలుపుకోవడం వల్లనే క్రిస్పీగా వస్తది మన జంతికలు అనేది. ఇలా గట్టిగా కలుపుకుంటే కారపూసలన్నీ కొంచెం తినేటప్పుడు హార్డ్‌గా అనిపిస్తది. ఇలా సాఫ్ట్ క్రిస్పీగా కావాలనుకుంటే పిండిని మొత్తం మృదువుగా కలుపుకోవాలి. ఇలా జంతికలు గొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటది. ఇలా నేను ప్లేట్‌కి గూడా ఆయిల్ అప్లై చేసుకున్నాను. దీంట్లో నేను జంతికలేసుకుంటాను. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఏసుకొని ఆయిల్‌ని కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము జంతికల గొట్టంలో పిండి పెట్టుకుందాం ఇగ. మనకెంత కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకొని సిలిండర్ షేప్‌లో చేసుకొని జంతికల గొట్టంలో ఈ పిండిని ఏసుకోవాలి. ఇలా పిండిని తీసుకున్న తర్వాత మళ్ళీ మన ప్లేట్‌లో పిండి పైన ప్లేట్ పెట్టేసి పిండిని ఆరనివ్వకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం ఆరిందనుకోండి పిండి డ్రై అయితే జస్ట్ వాటర్ అనేది డ్రాప్స్‌లో యాడ్ చేసుకొని మళ్ళీ పిండి అనేది కలుపుకోండి. నేను ఇలా ప్లేట్‌కి ఆయిల్ ఎందుకు అప్లై చేసుకున్నానంటే నేను జంతికలు ఎప్పుడు ఇలా ప్లేట్‌లో గాని, ఇలా కవర్స్ పైన గాని చేసుకుంటానన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకుంటూ ఉంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి రెసిపీ అనేది క్లియర్ అయిపోతదన్నమాట. ఇలా చేసుకుంటున్నాను నీకు అన్నీ మనకి ఏ షేప్ కావాలంటే ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చండి. ఇలా నేను మీడియం సైజులో వేసుకుంటున్నాను. నేను కొంచెం సన్నటి తీసుకున్నాను కారపూసలు. ఇవి మా పిల్లలకి బాగా నచ్చుతాయి అన్నమాట. ఎప్పుడు నేను ఇదే చేస్తాను. చాలా బాగుంటదండి. చాలా క్రిస్పీగా ఉంటది. మినపప్పుతో ఇలా చేసుకుంటే షార్ట్ టైమ్ లో అసలు పిండి పట్టించే అవసరం కూడా లేదు. టైం వేస్ట్ అంతా. ఇలా కుక్కర్ లో ఉడికించుకొని చేసుకోవడం వల్ల చాలా షార్ట్ టైమ్ లో అయిపోతది. ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిదండి. శనగపిండితో చేసుకోవడం వల్ల ఇలా గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇలా మన గరిట పైన కూడా చేసుకున్నా నేను. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో, ఆయిల్ అనేది కొంచెం బాగా ఏడవాలన్నమాట. ఫస్ట్ మనం కొంచెం పిండి వేసుకొని చెక్ చేసుకుంటున్నా. అది కిందకెళ్ళి పైకి వచ్చింది కదా, పిండి అనేది పర్ఫెక్ట్ గా హీట్ అయింది. ఇలా హీట్ అయిన తర్వాత మనం తీసేస్తున్నాను ఆ పిండిని అనేది. ఇలా హీట్ అయిపోయిన తర్వాత మనము జంతికలు అది ప్రెస్ చేసుకున్నాం కదా గరిట పైన, ఇలా నేను గరిటతో వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్ గా ఇలా మెల్లగా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ గా ఫ్రై అయిందని ఎలా తెలియాలంటే పైన బబుల్స్ వస్తున్నాయి కదండి, అది కంప్లీట్లీ తగ్గిపోతుంది అనమాట. అప్పుడే మనకి ఫ్రై అయిందని చెప్పి ఇంకో పక్క తిప్పుకోవాలి. ఎందుకంటే మనం మినపప్పుతో చేస్తున్నాం కదా, ఎక్కువ కలర్ ఏం రాదు, కానీ ఇలా చేస్తే మాత్రం కలర్ వస్తుంది. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా టేస్ట్ కూడా బాగుంటది, కలర్ కూడా వస్తది. చూసారు కానీ నేను పక్కకు తీసేస్తున్నా. చాలా క్రిస్పీగా ఉంటది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ అనేది చేయండి ఎలా వచ్చిందో. ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజు కూడా నిల్వ ఉంటుంది. ప్లస్ ఎంత తిన్నా కూడా తినబుద్ధి అవుతుంటుంది. ఎక్కువ రోజులు కూడా ఉంచాం మనం ఈ రెసిపీ. మీరు ట్రై చేస్తే ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇంకా కావాలంటారండి. ఎప్పుడు ఈ రెసిపీ చేయించుకొని తింటారు మీరు. మీకు కావాల్సిన షేప్ సైజ్ లో చేసుకొని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే మధ్య మధ్య టైంలో మనం ఇలా ప్లేట్ లో చేసుకుంటాను. ఇలా షార్ట్ టైమ్ లో అయిపోతుంది అనమాట. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అక్కడే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చిన రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది. మిగతా జంతికలన్నీ కూడా అలానే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. దీన్ని మీడియం ఫ్లేమ్ లో చేసుకుంటేనే లోపల నుంచి మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. అన్ని రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత చాలా బాగున్నాయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. చాలా క్రిస్పీగా ఉంటది అనమాట ఇలా ఉడికించుకొని చేసుకోవడం వల్ల. చూడండి వీడియోలో చాలా క్రిస్పీగా ఉంటది. చాలా టేస్ట్ కూడా అంతే బాగుంటది. ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్, మీ ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీతో గానీ. బాగుంటదండి. బాయ్ అండి.